అంతటిని కూడా ఆ డిసప్పాయింట్మెంట్ కొన్నిసార్లు ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటుంది. చూడండి, ఒక వ్యక్తి కృంగిపోయి ఉన్నారు అంటే ముఖం చూడగానే మనకి అర్థమైపోతూ ఉంటుంది. అంటే మనం ప్రేమించిన వారు ఎస్పెషలీ చూడగానే దే కెన్ టెల్, ఓకే వీళ్ళు సంతోషంగా లేరు, సంథింగ్ ఈజ్ రాంగ్, ఏదో తేడాగా అయితే కనపడుతుంది, ఏదో కృంగుదలగా ఉన్నారు అని వారికి అర్థమైపోతూ ఉంటుంది. మరి కొన్నిసార్లు ఏంటంటే కృంగుదల రావడం వల్ల ఉత్సాహం తగ్గిపోతూ ఉంటది కదా. ఏదన్నా పని చేయాలన్నా, ఎక్కడికైనా వెళ్ళాలన్నా ఒక రకమైన నిర్లిప్తత, ఒక రకమైన లేట్ బ్యాక్ ఫీలింగ్. ఇంకా ఏం చేయాలని లేదండి, నాకు కొత్త విషయాలు ఏమి ప్రారంభించాలని లేదు, ఆల్రెడీ చేసినవి ఏవి నేను సక్సెస్ సాధించలేకపోయాను, సక్సీడ్ అవ్వలేకపోతున్నాను, ఆశించినది దొరకడం లేదు, ఎక్కడ చేయబెట్టినా కూడా నాకు నిరాశ వస్తూ ఉంది, ఏ పని ప్రారంభించినా అది అక్కడే ఆగిపోతుంది. సో నిరాశ వచ్చినప్పుడు వారి మాటలలో, నిరాశ గుండా వెళ్తున్న వారి యొక్క వైఖరిలో, వారి యొక్క ముఖంలో ఆ నిరాశ అనేది చాలా స్పష్టంగా కొన్నిసార్లు ఉట్టిపడుతూ ఉంటుంది. హబక్కూకు గ్రంథంలో మనం చదివిన లేఖన భాగంలో 3వ అధ్యాయము 17వ వచనంలో ప్రాముఖ్యంగా ఎటువైపు చూసినా, ఏ డైరెక్షన్ లో చూసినా యు సీ లాట్ ఆఫ్ నెగటివిటీ. అంటే ఆ భక్తుని జీవితంలో అక్కడ మన లేఖన భాగంలో చదివినప్పుడు ఎక్కడ తను కోరుకున్నది, ఆశించినది లేని స్థితి అనేది మనకు కనపడతా ఉంది. 17వ వచనం, అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలీవ చెట్లు కాపులేకయుండినను, చేనిలోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను. లేకపోవడం, రాకపోవడం, ఉండకపోవడం. మనకి ఉండాలి, సమృద్ధిగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, మంచివి ద బెస్ట్ అంతా మనం సంపాదించుకోవాలి అని ఆశపడుతూ ఉంటాం. ద బెస్ట్, శ్రేష్టమైన ప్రతిదీ దేవుడు నాకు దయచేయాలి అనేది మన యొక్క ఆశ. చాలాసార్లు జీవితంలో శ్రేష్టమైన కార్యాల కొరకు కనిపెడతా ఉంటాం, శ్రేష్టమైన వాటిని ఆశిస్తాము, శ్రేష్టమైన వాటిని పొందుకోవాలని ప్రార్థన చేస్తాం. కానీ ఇక్కడ మనం చూస్తే లేకపోయినా, ఉండకపోయినా, రాకపోయినా అనే మాటలు మనకు కనబడతా ఉన్నాయి. అంటే ఎటు చూసినా ఇఫ్ దేర్ ఇస్ నో ఫ్రూట్ఫుల్నెస్ ఇన్ లైఫ్, జీవితంలో ఫలభరితమైన స్థితి లేకపోయినా, జీవితంలో ఎండిపోయిన పరిస్థితులు ఎదురైనా, జీవితంలో నిరాశ వచ్చినా, వెన్ సర్కమ్స్టాన్సెస్ సీమ్ హోప్లెస్, నిరీక్షణకు ఇక ఎదురు చూడడానికి కారణం ఒక్కటి కూడా లేదు అని అనిపించినప్పటికీ దైవజనుని యొక్క నిర్ణయం, దైవజనుని యొక్క స్టాండ్ ఏంటి? అన్ని బాగున్నప్పుడు భక్తి చేయడం సులభం. యోబు భక్తుని జీవితంలో కూడా మనం గమనించినట్లయితే యోబు భక్తుని యొక్క జీవితాన్ని గురించి దేవునికి అపవాదికి మధ్యలో ఒక డైలాగ్ నడిచినట్లుగా మనం గమనించగలం. యోబు గ్రంథం 1వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, నా భక్తుడైన యోబు సంగతి ఆలోచించితివా, ఎంత భక్తిగా, ఎంత యథార్థవంతుడిగా జీవిస్తున్నాడు, చెడుతనాన్ని అసహించుకుంటూ నాతో నడుస్తున్నాడని దేవుడు యోబుని గురించి చాలా గొప్పగా దేవుడు పలుకుతూ ఉన్నప్పుడు అపవాది ఒక మాట అంటాడు. అపవాది అన్న మాట ఏంటంటే, నువ్వు అన్ని ఇచ్చావు కాబట్టి దేవా యోబు మంచిగా భక్తి చేస్తున్నాడు, అవన్నీ తీసేసి చూడు, యోబు భక్తి ఏంటో బయటపడుతుంది. నిజమే, అన్ని బాగున్నప్పుడు, అన్ని మనం కోరుకుంటున్నట్లుగా సాగిపోతున్నప్పుడు దేవుని స్తుతించడం కష్టం కాదు, దేవుని కీర్తించడం కష్టం కాదు, దేవుడు మంచివాడు అని చెప్పడం కష్టమేం కాదు. చాలా ఈజీగా, చాలా జాయ్ఫుల్ గా, చాలా విల్లింగ్ గా, చాలా హోల్ హార్టెడ్ గా సాక్ష్యం చెప్పగలం. దేవుడు ఇంత కార్యం చేశాడండి, దేవుడు ఇలా ఆశీర్వదించాడు, దేవుడు ఈ విధంగా హెచ్చించాడు, దేవుడి ఈ విధంగా నడిపిస్తున్నాడు అని చెప్పడంలో గొప్పతనం ఏమీ లేదు. అయితే పరిస్థితులన్నీ మనం అనుకున్నట్లుగా కాకుండా, పరిస్థితులన్నీ మనం అనుకున్నట్లుగా కాకుండా అననుకూలతలు వచ్చినప్పుడే ఒక విశ్వాసిగా దేవునిలో మనం ఏమున్నామో అది మనం కనుపరచాలి, అది లోకానికి చాటి చెప్పాలి. మన జీవితమే ఒక సాక్ష్యంగా అప్పుడే మారుతుంది. ఇక్కడ మనం చూసినట్లయితే దైవజనుడు పలుకుతున్న మాటలు ఏంటంటే 18వ వచనం, హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయము 18వ వచనం, నేను యెహోవా యందు ఆనందించెదను. అసలు ఆనందించడానికి ఏమైనా రీజన్ ఉందా? రీజన్ లేకుండా ఆనందించగలమా చెప్పండి? ఆనందించడానికి ఖచ్చితంగా కారణాలు ఉండాలి. ఆనందించడానికి కారణం ఎప్పుడు వస్తుందో అని చాలా ఎదురు చూస్తూ ఉంటాం. మరి కొంతమంది ఉంటారు నెగటివ్ మైండెడ్ పీపుల్, వారికి ఆనందించడానికి ఎన్ని కారణాలు ఉన్నా
దుఃఖపడే ఒక్క పరిస్థితి ఏదైనా ఉంటే అది చూసి ఏడుస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి అలా అలవాటు అయిపోద్ది అనమాట జీవితంలో. కానీ జీవితంలో ఆనందించడానికి కారణాల కొరకు వెతుక్కొని ఆనందించాలని మనం ఆశపడతాం. జాయ్ఫుల్ పీపుల్ అండ్ cheerful పీపుల్. కానీ ఇక్కడ దైవజనుడు పలుకుతున్న మాట ఏంటంటే, ఆనందించటానికి లోక సంబంధంగా ఒక్క కారణం లేకపోయినా ఐ స్టిల్ చూస్ టు రిజాయిస్. నేను ఒక ఎంపిక చేసుకుంటున్నా, నేను ఒక డెసిషన్ తీసుకున్నాను. ఏంటి ఆ ఎంపిక, ఏంటి ఆ నిర్ణయము అంటే, నేను యెహోవా యందు ఆనందించెదను. ఐ విల్ రిజాయిస్ ఇన్ ద లార్డ్. దేవుని యందు నేను ఆనందిస్తాను. అపోస్తలుడైన పౌలు కూడా